ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఒక్కరికి విద్య అందించే వరకు సేవ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో కృతజ్ఞత సభను నిర్వహించారు. 2006 నాటి మిత్రులు, నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు సంబంధించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ కు మిగిలింది గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం 2034 వరకు అధికారం కాంగ్రెస్దేనని పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తొలి అడుగు మిడ్జిల్లోనే పడాలని పిలుపునిచ్చారు. రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రస్థానం ప్రారంభమైన ప్రాంతంలో మిత్రులతో ఆత్మీయతను, అనుభూతులను పంచుకున్నారు. శనివారం ఉదయం నుంచి వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండకు చేరుకున్నారు. 2006లో ఈ గ్రామం మిడ్జిల్ మండలంలో ఉండేది. నాడు ఇక్కడ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాజకీయ జీవితం తొలి రోజుల్లో ఆయనతో కలిసి నడిచిన మిత్రులు, కార్యకర్తలు, సన్నిహితులతో ఆప్యాయంగా ముచ్చటించే కార్యక్రమానికి ఈ గ్రామం వేదికైంది. అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎంకు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 10 కోట్లతో శంకుస్థాపన చేశారు. కొంతమంది ప్రస్తుతం వేరే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ అప్పటి రేవంత్ గెలుపులో పాలుపంచుకున్నందున విందుకు హాజరయ్యారు. అనంతరం మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ధ్యాపగోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుని 47 కోట్లతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 2006 జూలై 4న మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం తానెవరో తెలియకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన తనను గెలిపించారన్నారు. మిడ్జిల్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత తీసుకుని వెలుగు రేఖలు నింపాలని కోరారు. జూలై 4, 2006 నాడు తెలిసిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, మీ ఆలోచనలు, మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈ రోజు నిరూపించబడ్డది. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం, ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి, మా జీవితాలు, మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు వచ్చింది. మరి ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద లేదా? ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. ఈ 20 సంవత్సరాలు ఏ ఒక్క రోజు నేను సెలవు తీసుకోలే. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. చివరికి నా ప్రాణం ఇచ్చినా కూడా తక్కువనే మిడ్జిల్ మండలానికి. ప్రపంచంలో ఇవాళ ఎస్సీతో ఫుట్బాల్ ఆడినా, ప్రపంచంలో మన గలం వినిపించినా, ఆనాడు మీరు నాటిన మొక్కనే ఈనాడు పెద్దదై ఈ రోజు బాధ్యత నిర్వహిస్తున్నది. ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్దితో పాటు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం వివరించారు. తనకు పాలన రాదని కొందరు అవహేళన చేస్తున్నారని మండిపడిన రేవంత్ రెడ్డి, పేదల సమస్యలు తెలిసిన వ్యక్తిగా పరిపాలనకు కావాల్సిన అవగాహన ఉందన్నారు. 10 ఏళ్లలో రాహుల్ గాంధీని ప్రధాని చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సి ఉందన్నారు. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ నుంచే పడాలని కోరారు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా? పరిపాలన నేను అందించలేనా? పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అహంకారం, అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిర్రు.
గల్లీ గల్లీ తిరుగుతున్నారు రావాలి అని. ఎవరయ్యా రావాలి అని నేను అడిగిన. ఫామ్ హౌస్ లో బంధించిన పాపాల బైరోడు మళ్ళా బయటికి రావాలని. వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కడిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంపద? తెలంగాణ అప్పుల పాలైంది. ఆ జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులెట్లా మిగిలినాయి? ఉద్యోగం ఇచ్చింది కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ప్రాంతాన్ని మర్చిపోకుండా సీఎం రేవంత్ రెడ్డి తమపై వరాల జల్లు కురిపించడంపై మిడ్జిల్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.